కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక నేను మంత్రినైతా మంత్రి పదవి ఇచ్చే వాళ్ళ జాబితాలో మా క్యాబినెట్ విస్తరణలో జాబితాలో నా పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్తున్న విషయం మనకు తెలిసిందే. బహిరంగ మీటింగ్లలో కావచ్చు, వాళ్ళ అనుచరులు వాళ్ళ సహచరులతోటి చేసే మీటింగ్లలో కావచ్చు, ఆయన క్యాంపు కార్యాలయంలో వాస్తు చక్కగా లేదు, వాస్తు లేకనే మంత్రి పదవి వస్తలే అని చెప్పేసి వాస్తు మార్పులు కూడా చేపించుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఇప్పుడు పదవి రావాలంటే పార్టీలో కీలక నాయకులు ముఖ్య నాయకులు సపోర్ట్ చేయాలి, ఈయన పేరును సిఫార్సు చేయాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళ లిస్టులో పేరైతే వినిపిస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కానీ ఇంకా బలంగా ఎవరు నో చెప్పేందుకు ఆస్కారం లేకుండా ఉండాలంటే కొంత ఏదో ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే పార్టీలోని కీలక నేతలకు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అటు జానారెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నాడు, ఇంకా పిసిసి చీఫ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కొంత ఏమంటారు వాళ్ళతోటి చనువుగా మెదిలి వాళ్ళతో దోస్తాను పెంచుకొని క్యాబినెట్ విస్తరణకు సంబంధించి పంపించే పేర్లలో అతని పేరు ఖచ్చితంగా ఉండేలాగా ఎవరు అడ్డు చెప్పకుండా ఉండేలాగా ఆ ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీలోని రాష్ట్ర జిల్లా కీలక నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టాకు. గత నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరిగింది. ప్రమాణ స్వీకారమే తరువాయి అనే సమయంలో క్యాబినెట్ విస్తరణ వాయిదా పడడంతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఆయన కార్యకర్తలతోటి కావచ్చు, అనుచరులతోటి కావచ్చు చాలాసార్లు చెప్పుకున్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఆయన పేరట్ల క్యాబినెట్ విస్తరణ ఆగడం కూడా ఆయన అనుచరులకు కొంత చేదు వార్తలా కనిపిస్తుంది. కొందరు అడ్డుపడుతున్నారని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర జిల్లా కీలక నేతలను మచ్చిక చేస్తున్నందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లా కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది, వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు అని చెప్పేసి బహిరంగంగా ఏమంటారు ఒక కామెంట్ చేసిండు. వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళదని చెప్పేసి అంటే వాళ్ళ నుంచి మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నం. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఇలాంటి కామెంట్లు చేసిండు. మహేష్ కుమార్ అన్న పార్టీని మంచిగా నడిపిస్తూ ఉన్నాడు, చాలా గొప్ప నాయకుడు అని చెప్పేసి. మరోవైపు అదే నల్గొండ జిల్లాకు చెందినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా ఆయన కొంత చనువుగా ఉండేలాగా ఇది చేస్తూ ఉన్నాడు. ఉత్తమ్కు కొమరెడ్డి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా రాజకీయ ఏమంటారు ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది నల్గొండ జిల్లాలో. నాదా అంటే నాదా అన్నట్టుగా ఒక ఏరియాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ఏమంటారు లీడ్ చేస్తే ఇంకో ఏరియాని నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ లీడ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మంత్రివర్గంలో ఉండడం, లేదంటే ఎంపీగా ఉండడం, ఇప్పటి వరకు ఓడిపోని చరిత్ర అనేది కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఆ ఇద్దరి మధ్య పోరు ఉన్నప్పటికీ, ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి చనువుగా ఉండి కొంత ఆయన నుంచి సానుకూలంగా అభిప్రాయం వచ్చేలాగా ఉండడం కోసము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన అండదండలతో కోమటిరెడ్డి బ్రదర్స్ సాగింది. తర్వాత ఉత్తమ్ పిసిసి చీఫ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో కొంత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్కున్నంత ప్రియారిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకుండా కొంచెం సెకండరీ లాగా చూసేది. ఆ తర్వాత వైఎస్ఆర్ తర్వాత అధిష్టానము ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి చీఫ్ చేసింది, కొంత పెద్ద బాధ్యతలు ఇచ్చింది. ఇక ఇట్లా పార్టీలో ఆయనకు ఒక అధిష్టానం దగ్గర మంచి గ్రిప్ ఉంది, మంచి అభిప్రాయం ఉంది ఆయన మీద, కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ కూడా తీసుకుంటుంది. మరోవైపు మండలి చైర్మన్ గుత్తా ఎప్పుడు వాళ్ళకు కూడా ఇదే కోమరెడ్డి ఫ్యామిలీకి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీకి ఉప్పు నిప్పులాగా పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా ఉంటుంది. అందుకే గుత్తా సుఖేందర్ రెడ్డి నుంచి కూడా సానుకూలంగా వచ్చేలాగా ఆయన నుంచి కూడా ఒక దోస్తాన్ చేసి ఇది చేసేలాగా ప్రస్తుతానికైతే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చేసే కార్యక్రమాలు అన్నింటిలో ఏ కార్యక్రమం ఉన్నా ఆయన మునుగోడు నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలవడం, గుత్తా సుఖేందర్ రెడ్డి నిలవడం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ని నిలవడం, వీళ్ళందరి నుంచి నల్గొండ జిల్లా నుంచి ఇలాంటి వ్యతిరేకత లేకుండా చూసుకునేలాగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పదవి మీద ధీమా ఉంది ప్రస్తుతానికైతే, నాకు ఖచ్చితంగా వస్తుంది, అధిష్టానం నాకు హామీ ఇచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవి ఇస్తుందా, ఇస్తే పార్టీలో ఏమైనా ఏమంటారు విభేదాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉందా అని కూడా ఆలోచిస్తారు. కాబట్టి చూడాలి ఇక మరి ఏం చేస్తుందో అధిష్టానం. ఈయననైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.